హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దామన్నమాట. సో చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. సో నా స్టైల్లో చేశాను అనమాట. పర్లేదు, బాగానే వచ్చింది. ఫస్ట్ అయితే క్యాబేజ్ తీసుకున్నాను. చిన్న చిన్న స్మాల్ స్లైసెస్ ఇలా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా స్మాల్ స్లైసెస్ కట్ చేయాలి. అందులో గోధుమ పిండి, కార్న్ఫ్లవర్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో యాక్చువల్గా గోధుమ పిండి వేయకూడదు, మైదా పిండి వేయాలి. సో మైదా పిండి నేను అంతగా యూజ్ చేయనందుకని గోధుమ పిండి వేసాను. ఇందులో వాటర్ అయితే అస్సలు పోయకూడదు. అలా మిక్స్ చేస్తూ ఉంటే క్యాబేజీలో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చి ఇలా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ డీప్ ఫ్రై అయ్యేలాగా వెయిట్ చేసుకొని అందులో చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ లాగా వేసేసుకోవడమే అనమాట. సో ఇంకా ఈ ఫ్రై అయిన తర్వాత సో ఒక టిష్యూ తీసుకొని అందులో వేసేయడమే. ఆయిల్ మొత్తం టిష్యూ పీల్చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం మిర్చి అండ్ ఆనియన్స్ ఈ ఫ్రై అయిన తర్వాత టమాటో సాస్, చిల్లీ సాస్ అండ్ వెనిగర్ వేయాలి. నేనైతే అందులో వెనిగర్ నా దగ్గర లేదు, సో అందుకని నిమ్మకాయ పిండాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఉల్లికాడలు ఉంటాయి కదా, సో అవి కూడా వేసాను అనమాట. సో ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసి ఇందులో వేయడమే. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, కార్న్ఫ్లోరు. సో ఇది వేస్తేనే సూపర్ టేస్టీగా గ్రేవీగా బాగుంటుంది అనమాట. సో గోబీ వచ్చేసి ఇది మొత్తం ఇంకా అయినా అయినా క్యాబేజ్ బాల్స్ వచ్చేసి ఇందులో వేసేసుకోవడమే అనమాట. సో ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి మిక్స్ చేసేసుకోవడమే. చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. సో పర్లేదు, బాగానే వచ్చింది. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి.